64 విద్యలలో మీకింకా మారణ మహేంద్రజాలాది విద్యలు పూర్తిగా రాలేదు. రాని విద్యల జోలికి పోయి ముప్పు తెచ్చుకోవద్దు. విద్యల యొక్క ప్రయోజనం ఇతరులకు మేలుతుల్ని స్వార్థానికి, లోక వినాశనానికి వినియోగించబోమని, విశ్వ కళ్యాణానికి వినియోగించగలమని మాట ఇవ్వండి నాయన. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను గురుదేవ. అలాగే గురుదేవ. మీరికి నిశ్చింతగా తపస్సుకు వెళ్ళి రావచ్చు. సంతోషం నాయన, సంతోషం. శృంగారపుర సింహపీఠానికి వాయువ్య దిశగా 6 ఆమడల దూరాన అరణ్య మధ్యంలో ఒక మర్రి చెట్టు, దాని దాపునే విఘ్నేశ్వరాలయం. ఆ మర్రి చెట్టు త్వరలోని గుడ్లను లటుక్కున లంకించుకుంటున్న లక్ష్మీ భాండారపు నాదేశమా. ఏమిటి అనేది? లక్ష్మీ భాండారం వివరాలు నీకెందుకు? నా వశం చేసుకునేటందుకు. అది నీకు వశం అవుతుందా? అది పుట్టబోయే రాజకుమారుడికే దక్కుతుందని గురుదేవుడు చెప్పలేదు. పుట్టి ఉన్న మనవసమర్థమైనప్పుడు కదా పుట్టబోయే వారికి దక్కుతాడు. గురుదేవునికి ఇచ్చిన మాట ఎంతలోనే మరిచావా? నీ మంత్ర తంత్ర శక్తులను స్వార్థానికి ఉపయోగిస్తావా? సాహసవంతులకి లక్ష్మి దక్కుతుందని మనం వినమా? నేనెరిగిన సంపద చూసి చూసి ఇతరులకు ఒప్పజెప్పే వెర్రివాడని కాను. లక్ష్మీ భాండారాన్ని నా కైవసం చేసుకు తీరుతా. ఈ ప్రయత్నం వాళ్ళు తిరిగి పంద నోరు మూసుకుంటాడు. క్షణంలో లక్ష్మీ భాండారం నా అధీనముగా పోతున్నది. అండము గణపతి చెవులో నుండన్, బొడ్డున వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము, ఎడమకు త్రిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గమరయన్. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్తేనే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది, లేకపోతే గణపతి నిన్ను శిక్షిస్తాడు. ఏమిటా ప్రశ్న? మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనము లేనిదేది? మృతదేహం. కాదు. మరో ప్రశ్న, అన్ని మతములకైన ఆలయము ఏది? శ్మశాన భూమే ఆ ఆలయం. కాదు. మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? పగిలిపోతే ఆ రెండింటినీ అతకలేవు. కాదు. అర్హత లేని దానికై ఆశించినందుకు అనుభవించు. విఘ్నేశ్వర, మేము కోదండ పాడేసిన వారి శిష్యులం. బుద్ధిమాని చేసిన ఈ తప్పు మన్నిత ప్రార్థన. కోదండ పానేశ్వరుల శిష్యులు గనక క్షమిస్తాను. నీవు గుడ్డును తీసుకెళ్లి మళ్లీ ఎప్పటి చోటనే ఉంచు. అందాక ఈ మూర్ఖుణ్ణి వదలను. దేవ, నీ ఆజ్ఞను శిరసావహించి గుడ్డును యథాస్థానంలో ఉంచి వచ్చాను. ఇప్పటికైనా మా సహపాఠిని క్షమించి వదిలిపెట్టు. మూర్ఖుడా, లక్ష్మీ భాండారములు సాధించటం నీ వల్ల కాదురా.
మధురవర్ణ మహారాజుకు జన్మించబోయే కుమారుడే సకల విద్యలు నేర్చి వచ్చి సాధించగలడు. మళ్ళీ గుళ్ళో కాలు పెట్టేవో నీ ప్రాణాలు దక్కవు. వెళ్ళు. ప్రచండ, ప్రచండ, అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలని చెప్పినా నా మాట విన్నావు కాదు. ఇప్పటికైనా బతికి బయటపడ్డావు. ఇక పద. ఈ ప్రయత్నం ఎంతో అవుతుంది. సాధించి తీరకపోతే నా పేరు ప్రచండుడే కాదు. మళ్ళీ దెబ్బలు తింటానికి కూడా నీకు శక్తి లేదే. ఇక పద.